పట్టుకొని తిప్పుతా ఉండు, ముందు అందరు కనపడాలి. ఓకే, అక్కడ పైన చెయ్యి. మిత్రులారా, ఈరోజు ఈ అన్నదాన కార్యక్రమాన్ని మా పెద్ద కోడలు ఆశాలత హైదరాబాద్లో ఉంటుంది. వాళ్ళ నాన్నగారి 2వ వర్ధంతి సందర్భంగా మా పెద్ద కోడలు ఆశాలత ఏర్పాటు చేసింది. ఇది 2వసారి. లాస్ట్ టైం కూడా మా పెద్ద కోడలు ఇదేందో ఈ వాటర్ డిస్పెన్సరీ చూపెట్టమ్మా, ఇంకా తీసుకురా. ఈ వాటర్ డిస్పెన్సర్ కూడా మా కోడలు ఆశాలత అనే వీళ్ళకి అందజేసింది. చక్కటి చల్లనీళ్ళు ఇవన్నీ వీళ్ళు తాగడానికి మా పెద్ద కోడలు పూనుకొని ఈసారి కూడా ఇక్కడే చెయ్యాలని ఆమె కోరిక మేరకు ఈ అనాథాశ్రమ కార్యక్రమం వాళ్ళ నాన్నగారు జ్ఞాపకార్థము ఈ భోజనాలు ఆమె ఏర్పాటు చేయడం అంది. యూజువల్గా మనం స్వీట్స్ తెస్తాము, కానీ ఈ స్వీట్స్ పెడితే వీళ్ళందరికీ షుగర్ పెరిగిపోతుంది. మనం అందరం స్వీట్స్ పెడుతున్నాము, వెళ్ళిపోతున్నాం, కానీ తర్వాత జ్యోతికి ఇబ్బంది అయిపోతుంది. ఆ డాక్టర్లు వచ్చి కూడా ఆమె మీద వచ్చారంట నేను స్వీట్ పెట్టొద్దని. అందుకే ఈసారి ఏం చేశామంటే మనము సీజనల్ ఫ్రూట్ ఈ పుచ్చకాయలు ఇస్తే ఎండాకాలం మనకి బాగుంటుంది అనేసి పుచ్చకాయలు ఇచ్చాం. ఇట్రా 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 నేను చూశాను నిన్ను, ఇట్రా ఇట్రా ఈ పుచ్చకాయలు ఏర్పాటు చేసింది. ఇట్లాంటి కార్యక్రమాలు మా కోడలు ఇంకా ఎన్నెన్నో జరుపుకోవాలని, ఇట్లాంటి ధార్మిక కార్యక్రమాలు ఇంకా ఆమె కాకుండా వాళ్ళ తరఫున కూడా ఎన్ని చేస్తూ ఇట్లాంటి అనాథలకి భోజనం పెట్టడం అంటే చాలా, ఇంట్లో మనం వండుకొని తినడం కన్నా ఇట్లాంటి వాళ్ళ కడుపులో మనం ఒక ముద్ద అన్నం పెట్టడం అనేది చాలా మంచి పరిణామము. ఈ కార్యక్రమాన్ని మన తర్వాత కూడా మన నెక్స్ట్ జనరేషన్ కూడా ఇలాగ కొనసాగించడానికి మనం చేస్తున్న ప్రయత్నాలు ఇప్పుడే మెల్లగా ఫలిస్తున్నాయి. అది ఆ విధంగానే ఫలించాలని, ఇంకా విస్తృతం అవ్వాలని కోరుకుంటూ ఈరోజు ఈ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు మా తెలంగాణ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ విద్యానగర్ కాలనీ అధ్యక్షుడు కొల్లు నాగేశ్వరరావు గారు 2 మాటలు మాట్లాడతారు. తులసిరామ ఈరోజు మా తెలంగాణ సీనియర్ సిటిజన్ విద్యానగర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యొక్క ఆధ్వర్యంలో మా అసోసియేషన్ సెక్రటరీ గారి కోడలు వారు ప్రతిసారి మన ఫోటోలు చూడటం కానీ మన చేసే కార్యక్రమాలకు కూడా వాళ్ళు ప్రతిసారి వాళ్ళు వాట్సాప్లో చూడటం జరుగుతుంది. దానిలో భాగంగానే వారి తండ్రి గారైనటువంటి తులసిరామ గారి వర్ధంతి సందర్భంగా ఇక్కడ మధ్యాహ్నం ఇక్కడ ఉన్నటువంటి వృద్ధులకి మంచి భోజనము, అలాగే సమ్మర్ సీజన్లో వచ్చేటువంటి పుచ్చకాయలు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారి ఆత్మకు, తులసిరామ గారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని వేడుకుంటూ ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా కోరుతున్నాను. ఓకే, పెట్టేయమ్మా. తీసుకోండి సార్. నమస్తే 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 వస్తున్నా నీ దగ్గరికి వస్తున్నా. బాగున్నారా అంతా? ఇవాళ మా కోడలు పెడుతుంది, పుచ్చకాయలు తెచ్చాం మీకు. మంచిగా అందరు పుచ్చకాయలు తినండి, వేడికి, ఎండ వేడికి పుచ్చకాయలు తినండి అందరు.
ఇది ఎవరిది? ఇది నీదేనా? తీసుకో మరి. ఒక్క నిమిషం సార్. సార్ ఒక్క నిమిషం. ఆమె కనపడదు. ఒక్క నిమిషం శాస్త్రి. కింద పెట్టు వాళ్ళు పట్టుకొని. శాస్త్రి ఇది ఒకసారి పట్టుకొని నేను ఒకళ్ళకి ఇస్తాను. వీడియో ఇగోమ్మా, జాగ్రత్త, కాలుతుంది. ఇది పట్టుకోండి సార్, నేను ఇస్తాను. వీడియోనేగా? వీడియోనే, మధ్య చుక్కలు వస్తుంది, ఫోటో కూడా వస్తుంది. తెల్ల చుక్కుంది. సరే సరే. జాగ్రత్త, వీడియో తీసుకోవాలి